ఒక ట్రైనింగ్లో కూర్చొని ఉన్నాను నేను. ఎక్కడో ఒక దేశం నుంచి వచ్చిన ఆయన హిందూయిజం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే వేరే దేశం కూడా వచ్చి నాకు హిందూయిజం చెప్తానేంటి అనుకున్నాను నేను. అంటే కొంచెం ఆ దినాల్లో పొగరు ఎక్కువగా ఉండేది. అంటే ఈ దినాల్లో కొంచెం తగ్గింది, ఉంది ఇంకా స్టిల్ అలానే ఉంది ఉండడానికి. కొంచెం తక్కువ పొగరు ఎక్కువ పొగరు ఉండేది ఆ టైంలో. అందుకని నాకు వేరే దేశస్తులు పర్టికులర్లీ వైట్ మ్యాన్ టాకింగ్ టు మీ అబౌట్ హిందూయిజం అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది నాకు. కానీ అతను మాట్లాడుతుంది చాలా పర్టినెంట్ ఇష్యూస్ మాట్లాడుతున్నాడు. సరే మాట్లాడుతూ ఉంటే నాకు ఆయనతో కొంచెం పర్సనల్గా మాట్లాడదామని అనిపించి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. వెళ్ళి కూర్చుంటే ఆయన నాతో మాట్లాడుతూ ఉంటే నాకు సడన్ గా థింగ్స్ కొన్ని డాట్స్ కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. సో ఆయన హిందూయిజం గురించి మాట్లాడుతూ ఉంటే నాకు కొన్ని డాట్స్ కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టింది. మా ఇంటి పేరేంటి? జంగం. మా నాన్న పుట్టినటువంటి ఊరు ఒక చిన్న పల్లెటూరు, గుడివాడ పక్కన. గుడివాడకి ఒక 8-10 కిలోమీటర్ల లోపు. అక్కడ ఒక జమీందారు గారు ఉండేవారు, ఇప్పటికీ ఉన్నారేమో తెలియదు మరి నాకు. ఆ జమీందారు గారి ఇంటి పేరు లింగం. జమీందారు గారి పేరు వెంకట శివుడు. డాట్స్ కనెక్ట్ చేసుకోగలిగితే కనుక మీకు విషయం అర్థమవుతుంది. జమీందారు గారి ఇంటి పేరు లింగం, ఆయన పేరేమో వెంకట శివుడు, మా ఇంటి పేరేమో జంగం. ఏంటి కామన్ ఫ్యాక్టర్? శైవ మతం, శైవారాధన, శివుడిని ఆరాధించటం. నాకు చాలా విషయాలు ఈ చరిత్ర అర్థమయ్యేటప్పటికి బోధపడినాయి. మనం ఏంటి అనేది మనకు అర్థం కావడానికి అక్కడికి వెళ్ళిపోనా, మనం ఏంటి అనేది అర్థం కావడానికి చరిత్ర అర్థం కావాలి. చర్చ్ హిస్టరీ గురించి మాట్లాడుతున్నాము అని అంటే అసలు చర్చ్ హిస్టరీ అంటే అర్థం ఏంటి అని అంటే నా చరిత్ర నాకు అర్థం కావాలి, బ్యాక్గ్రౌండ్ అన్నమాట, నేపథ్యం అర్థం కావాలి. దానికోసం మాట్లాడుతున్నాను. మీరు కూడా మీ వెనక్కి వెళ్ళొచ్చు. ఎక్కడ కూర్చున్నారు మీరు? చెప్పండి. మచిలీపట్నంలో కూర్చున్నారు. మచిలీపట్నంలో ఎక్కడ కూర్చున్నారు? నోబెల్ కాలనీలో, నోబెల్ ప్యారిష్ కాంపౌండ్ లో కూర్చున్నారు. పక్కన ఉన్నటువంటి ఏ కాంపౌండ్ అంటే నోబెల్ కాలేజ్ కాంపౌండ్. దేని గురించి మాట్లాడుతున్నాను? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? చరిత్ర, హిస్టరీ గురించి మనం మాట్లాడుతున్నాం. మనకి ఈ హిస్టరీ అనేటువంటిది అవగాహనలోకి వస్తుందా రావడం లేదా? మీ దగ్గర 2 రకాల హ్యాండ్అవుట్స్ ఉన్నాయి. ఒకటేమో నేను చూపించబోయేటువంటి పీపీటీ హ్యాండ్అవుట్ ఒకటి, ఇంకొకటేమో వర్క్ డాక్యుమెంట్ అనమాట. నాలుగు రెండింటిలోనూ అనే ఉంటుంది. కానీ అక్కడక్కడ కొంచెం మార్పులు చేరుకుని ఉంటాయి అనమాట. ఎందుకంటే నేను వస్తువు కూడా దారిలో కొన్ని మార్చుకోవడానికి ట్రై చేశాను. సో ఆ స్మాల్ చేంజెస్ ఏమైనా ఉండడానికి అవకాశం ఉంది. నేను చదివినటువంటి పుస్తకాలు ఒక 4-5 ఏళ్ళలో అనమాట. అది బాగా ప్రభావితం చేసినటువంటి పుస్తకం ఏంటి అంటే మీ దగ్గరటువంటి పీపీటీ చూసుకుంటా ఉండొచ్చు. రిఫరెన్స్ లో ఒక 4 పుస్తకాలు ఇచ్చాను.
బుక్స్ ఇచ్చారు. బుక్స్ ఎందుకు ఇచ్చారు అంటే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ 4 బుక్స్ కొనుక్కోవచ్చు అని చెప్పి నేను పుస్తకాలు తీసుకుంటాను. ముందుగా ఉంటాయి మీకు కనబడిన వరకు చూడడానికి ట్రై చేయండి. ఏంటి అంటే పాకెట్ డిక్షనరీ ఆఫ్ చర్చ్ హిస్టరీ మంచి బుక్ ఇది, కొంచెం స్మాల్ ప్రింట్ ఇది. కానీ దీంట్లో మీరు చర్చ్ హిస్టరీ ఎవరైనా పేరు తినట్లయితే డిక్షనరీ లాగా ఉంటుంది, ఆల్ఫాబెటిక్ లాగా ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ ఐటెం వరకు ఓపెన్ చేసి చదువుకుని పక్కన పెట్టేయచ్చు. మొదటి నుండి చివరి వరకు ఒకేసారి చదవాల్సినటువంటి అవసరం లేదు. మంచి హెల్ప్ఫుల్ బుక్ అన్నమాట. ఈ సెకండ్ బుక్ అన్నమాట, ఐ హార్ట్లీ రికమెండ్ దిస్ బుక్. ఇదేంటి అంటే నావిగేటర్స్ అనేటువంటి ఒక గ్రేట్ ఆర్గనైజేషన్ చేసిన బుక్. 5-minute చర్చ్ హిస్టోరియన్ ఈ పుస్తకం పేరు. ఇది కూడా అంతే. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే క్రానలాజికల్గా ఉంటుంది. ఒక పేజీ అంటే 2 పేజెస్ అనమాట, అటు ఇటు ప్రింట్ అంతే. మీరు మొదటి నుండి ఇప్పటి వరకు చర్చ్ హిస్టరీలో లెజెండ్స్ని చదవాలి అని అనుకుంటే కనుక ఇట్స్ అన్ ఎక్సలెంట్ బుక్. తర్వాత మీరు మీ ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్కి మీరు కూర్చున్నప్పుడు రోజు ఎవరైనా ఒక చర్చ్ ఫాదర్ గురించి చదువుకుందామని అంటే కనుక దిస్ అన్ ఎక్సలెంట్ బుక్. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ కాపీ ఆఫ్ దిస్. తర్వాత ఇది ద స్టోరీ ఆఫ్ ద చర్చ్, ఐవిపి వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్ ఇది. 1950 ఆ టైంలో పబ్లిష్ చేశారు. ఆ తర్వాత రివైజ్డ్ ఎడిషన్ ఇది అమెజాన్లో దొరుకుతుంది. ఇది మీరు కావాలనుకుంటే కనుక తెప్పించుకోవచ్చు. నా పర్సనల్ కాపీ తెనాలి ఫుట్పాత్ల మీద సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్లో ఒక 3 రూపాయలకు 4 రూపాయలకు కొన్నాను నేను. ఒకరోజు మా మేనల్డ్ వచ్చి ఆ పుస్తకం చూసి, బాబు మామ ఈ పుస్తకం బాగుంది, నేను తీసుకెళ్తున్నానని చెప్పాడు. తీసుకుపోయాడు. తర్వాత ఇస్తాడేమో అనుకున్నాను కానీ ఇవ్వలేదు. ఇంకా అందుకే నేను మళ్ళీ నేనే కొత్త కాపీ కూడా కొనుక్కున్నాను. దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ బుక్. చాలా అంటే చాలా బాగుండే పుస్తకం ఇది. నేను చెప్పేటువంటి రైటర్స్ కానీ లేకుంటే పబ్లిషింగ్ హౌసెస్ కానీ రిలయబుల్ అన్నమాట. ఇది నాకు అసలు చర్చ్ హిస్టరీ అనే మాట తెలియని రోజుల్లో నేను కొనుక్కున్న పుస్తకం ఇది. ఎప్పుడు 1986 ఆ టైంలో ఎక్కడో ఒక చోట కోటగిరి స్టడీ సెంటర్కి వెళ్తే అక్కడ ఒక చిన్న బుక్ స్టాల్ లాంటిది పెట్టారు. దానిలో కొనుక్కున్నాను అనమాట. అప్పటికే బుక్ కొంచెం ఓల్డ్ కాపీ, వాళ్ళు కొంచెం రెడ్యూస్డ్ ప్రైస్కి ఇచ్చేసారు. ఆ తర్వాత బాగా చదివాను నేను ఈ పుస్తకాన్ని. జాన్ కెనడీ అని చెప్పి ఇండియాకు వచ్చిన ఒక స్కాటిష్ మిషనరీ రాసినటువంటి బుక్ ఇది. ఎక్సలెంట్ ఎడిషన్ టు యువర్ లైబ్రరీ. మీరు పుస్తకాలు చదివి అలవాటు చేసుకోండి, బుక్స్ చదవండి. మీరు తప్పకుండా చదవాల్సిన పుస్తకాలు ఇది ఒక పుస్తకం అనమాట. చర్చ్ హిస్టరీ, టార్చ్ ఆఫ్ ద టెస్టిమనీ. 4 బుక్స్ చెప్పాను నేను మీకు. తర్వాత ఒక 3 ఐ డోంట్ నో ఏమాత్రం క్లారిటీ ఉందో నాకు తెలియదు, బట్ స్టిల్ విల్ సీ. ఒక 3 సైట్స్ పెట్టాను అక్కడ. యూట్యూబ్లో మీరు చర్చ్ హిస్టరీ అని కొడితే కనుక నంబర్ ఆఫ్ వీడియోస్ లభ్యమవుతాయి మీకు. తర్వాత ఏది పడితే ఆ సైట్ని ఓపెన్ చేసి చర్చ్ హిస్టరీ చదవద్దు. చర్చ్ హిస్టరీ చదవడానికి ఒక 2 మంచి సైట్స్ ఉన్నాయి. ఆ పైన చూపిస్తున్నాయి. క్రిస్టియన్ హిస్టరీ ఇన్స్టిట్యూట్.org అదొకటి, christianity.com ఒకటి. వీటిల్లో మీరు హిస్టరీని చదువుకోవచ్చు. మీకు డౌట్ రావాలి. ఏమని డౌట్ రావాలి అని అంటే, మేము చదువుకునేటట్లయితే నువ్వెందుకు నిలబడ్డావు ఇక్కడ అని చెప్పి. మంచి క్వశ్చన్ అది నిజంగానే. నేను ఊరికినే మీకు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చేశారు చెప్పడానికి రాలేదు. అసలు చరిత్ర దేనికోసం అన్నది మాత్రమే మాట్లాడతాను. దానిలో మధ్య మధ్యలో అక్కడక్కడ ఆయా విషయాలు చెప్తా ఉంటాను. కానీ ఐ థింక్ యూ విల్ సర్టన్లీ ఎంజాయ్ a kind of introduction to church history. తర్వాత I appreciate the committee which worked on forming the syllabus for this particular session. ఈ బైబిల్ కాలేజ్కి లేకపోతే బైబిల్ కాలేజ్ అని పేరు పెట్టినట్టున్నారు ఈసారి. సమ్మర్ బైబిల్ కాలేజ్, నో సమ్మర్ బైబిల్ క్లాసెస్ అని. దీనికి చర్చ్ హిస్టరీ కూడా ఇంక్లూడ్ చేసినటువంటి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకనంటే న్యాయాధిపతులు హిస్టరీ చెప్తున్నారు, తర్వాత ఎడ్వర్డ్ విలియమ్స్ హిస్టరీ చెప్తున్నాడు, తర్వాత జూడ్ మాట్లాడుతూ ఉంటే మధుకర్ గారు అచ్చంగా హిస్టరీ లోతుల్లోకి వెళ్తున్నారు. ఎటు చూసినా సరే చాలా చాలా బాగుంది. తర్వాత కాల్వినిజం మాట్లాడినప్పుడు సురేష్ కూడా
హీ వెంట్ ఇన్ టు ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కాల్వినిజం, ఆర్మీనియనిజం, ఇవన్నీ బాగా మాట్లాడుతూ ఉన్నారు. ఎలా జరిగింది అన్నది నాకు తెలియదు. దేవుడు ఆ విధంగా దీన్ని బ్లెస్ చేశాడు ఈ సెషన్ అని అనుకుంటున్నాను నేను, విత్ ఏ సీరియస్ ఫోకస్ ఆన్ హిస్టరీ. నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి పుస్తకం అన్నమాట ఇది. ఏంటిది అని అంటే 4 Pillars of a Man's Heart. మ్యాన్హుడ్ నాకు బాగా ఇష్టమైనటువంటి టాపిక్, అందుకని మ్యాన్హుడ్ గురించి విపరీతంగా చదువుతూ వచ్చాను. నాకు తెలియకుండా దొరికిన పుస్తకం ఇది, స్టూ వెబర్ రాసింది అనమాట. ఈ బుక్లో స్టూ వెబర్ ఒక స్టోరీ నారేట్ చేశాడు, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేటువంటి స్టోరీ అనమాట. దేని గురించి మాట్లాడతాడంటే, మొట్టమొదట 1555లో ఒక సంఘటన జరిగింది. ఆక్స్ఫర్డ్లో, ఇంగ్లాండ్లో ఆక్స్ఫర్డ్లో రోడ్ల మీద నడుస్తూ ఉంటే ఒక పర్టికులర్ రోడ్ మీద ఒక ప్లాక్ ఉంటుంది అన్నమాట, 2 పేర్లతోటి. ఒక ఆయన పేరు ఏంటి అని అంటే బిషప్ లాటిమర్, హ్యూ లాటిమర్, యాక్చువల్గా బిషప్ అనమాట ఆయన ఆ కాలంలో. రెండెవరు అని అంటే నికోలస్ రిడ్లీ, కేంబ్రిడ్జ్లో ఒక కాలేజ్కి ఆయన మాస్టర్ అన్నమాట. లాటిమర్ మంచి ప్రీచర్, చక్కగా వాక్యం చెప్పేవాడు. ఈ వాక్యం చెప్పేటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు రాజులు ఆయనంటే గౌరవించారు, కొన్నిసార్లు తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. అయితే ఈ మధ్యలో ఈయన ఏమయ్యాడు అని అంటే వాక్యం యొక్క ప్రభావానికి గురయ్యి బైబిల్లో ఉన్నట్లుగా మాట్లాడాలి అని అనుకున్నాడు అనమాట. అయితే ఇది కొత్తగా వచ్చినటువంటి రాణి గారికి నచ్చలేదు, మేరీ ట్యూడర్కి నచ్చగా ఏం చేసింది అని అంటే వీడిని చంపేయండి అన్నది. ఆ రోజుల్లో చంపేయడం చాలా తేలిక పని. ఏమి చెప్పొచ్చు అని అంటే చర్చికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అనే ఒక మాట అడ్డం పెడితే బయటికి తీసుకుని బహిరంగంగా నరికేయటమో, లేకపోతే కనుక బాణాలతోటి కొట్టడమో, లేకపోతే చుట్టూ కట్టెలు పేర్చేసి తగలబెట్టేసేయటమో చేసేయచ్చు. సో లాటిమర్ని, రిడ్లీని ఇద్దరిని తీసుకుని వెళ్ళి వాళ్ళ చుట్టూ కట్టెలు పేర్చి అంటించబోతున్నటువంటి టైంలో లాటిమర్ అన్నటువంటి మాటలు అన్నమాట రిడ్లీతోటి. ఏమన్నాడు అని అంటే, అక్కడ ఉన్నటువంటి మాటలు మీ దగ్గర నోట్స్లో ఉన్న ఈ మాటలన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. బీ ఆఫ్ గుడ్ కంఫర్ట్ మాస్టర్ రిడ్లీ అండ్ ప్లే ద మ్యాన్. We shall this day light such a candle by God's grace in England as I trust shall never be put out. ధైర్యంగా ఉన్నానన్నాడు, మగాళ్ళలాగా ఉన్నానన్నాడు. నేను ఆ మాటని కావాలని చెప్పి వాడుతున్నాను, తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం మార్చి చెప్తాను. ఇవాళ మనం మొదలుపెట్టేటువంటి కొవ్వొత్తి భవిష్యత్తులో ఇంకా ఎప్పటికీ ఆరిపోదు అని చెప్తున్నాడు అన్నమాట. ఇద్దరు తగలబడిపోయారు, చచ్చిపోయారు. స్టూ వెబర్ ఏమంటాడనంటే, ఆ రోజు బిషప్ లాటిమర్ కానీ లేకుంటే రిడ్లీ కానీ వాళ్ళ ఫైనల్ వర్డ్స్లో ప్లే ద మ్యాన్ అని అనుకోవడానికి, ఇట్లాంటి పరిస్థితుల్లో ప్లే ద మ్యాన్ అనుకోవడానికి అవకాశం ఎక్కడ కుదిరిండి ఉంటుంది బహుశా అని చెప్పని చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్ళాడు. ఎప్పటికి వెళ్ళాడు? క్రీస్తు శకం 155కి వెళ్ళాడు. క్రీస్తు శకం 155లో సంఘం అప్పటికే హింసల పాలైందన్నమాట. చక్రవర్తులు క్రైస్తవుల్ని టార్గెట్ చేసి రోమన్ చక్రవర్తులు చంపేసేయడం అనేది స్టార్ట్ అయింది. అలాంటి టైంలో స్ముర్ణ అనేటువంటి సంఘానికి, మనకు తెలుసుగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాల్లో ఒకటి స్ముర్ణ సంఘం అనమాట. స్ముర్ణ అనే సంఘానికి ఈయన బిషప్ అనమాట, పాలికార్ప్, ఏజ్డ్ మ్యాన్, బట్ ఎక్సలెంట్ రైటర్, ప్రీచర్. మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఉద్రేకపడేవాళ్ళు అనమాట. అయితే రాజుగారికి నచ్చలేదు. రాజుగారు అంటే ఈసారి ఎవరంటే సీజర్ అనమాట, నచ్చలేదు. సో ఇతను లేపేసేయాలి. పెద్దోడు అయిపోయాడు, ఓల్డ్ మ్యాన్, డిఫికల్టీ తోటి నడిచేవాడు, లేచేవాడు, కూర్చునేవాడు. అలాంటి టైంలో ఇతన్ని తీసుకొని వచ్చి దే వాంటెడ్ టు మేక్ హిమ్ అన్ ఎగ్జాంపుల్. సో కొలీషియంలో నిలబెట్టారనమాట. నిలబెట్టి, నువ్వు నేను క్రైస్తవుని కాదు, నాకు క్రీస్తు కాదు, సీజరే చక్రవర్తి అని ఒప్పుకోనన్నారు. నేను చేయను అన్నాడు. నీ కోసం వైల్డ్ యానిమల్స్ రెడీగా ఉన్నాయి అని అంటే కనుక, అంటే దుష్టమృగాలు, సింహాలు రెడీగా ఉన్నాయనంటే రప్పించండి వాటిని అని అన్నాడు. సో అలాంటి టైంలో ఈయన్ని కూడా తగలబెట్టడానికి మొదలు పెట్టారనమాట. మొదలు పెడితే ఐ విట్నెస్ అకౌంట్స్ అనమాట ఆ కాలంలో వాళ్ళు రికార్డ్ చేశారు. ఏమని రికార్డ్ చేశారంటే, ఆకాశం నుండి ఒక స్వరం వినపడిందండి.
ఏంటి ఆ స్వరం అంటే సేమ్ మాటలు. ఏంటి అని అంటే బీ స్ట్రాంగ్ పాలికాప్ అండ్ యాక్ట్ లైక్ ఎ మ్యాన్. ధైర్యంగా ఉండు, మగాళ్ళగా ఉండు అని చెప్పి. నేను కావాలని మళ్ళీ చెప్తాను, మగాడని మాట ఎందుకు వాడుతున్నాను అనేటువంటిది. సరే, శివప్రియ ఏమంటాడంటే ఇక్కడతో అయిపోయిందా ఈ స్టోరీ, ఇదేనా మూలమనంటే కాదని అంటాడు. మొన్న ఎడ్వర్డ్ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. రాజుల గ్రంథం మొదటి 11 అధ్యాయాలు, ఒక్కొక్క అధ్యాయం 2 నిమిషాలు చొప్పున అని చెప్పి స్టోరీ చెప్పాడు కదా. గుర్తుందా మీకు? 2వ అధ్యాయంలో ఏం జరిగింది? మర్చిపోయారు మీరు. యాక్చువల్గా మీకు ఎడ్వర్డ్ ఏం చేశాడు అని అంటే మెమరైజింగ్ ద బైబిల్ ఒక టెక్నిక్ నేర్పించి వెళ్ళాడు. ఇట్స్ ఎ గ్రేట్ టెక్నిక్, నౌ బికమింగ్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వచనాలను గుర్తుపెట్టుకోవడం కాదు, అధ్యాయాలను గుర్తుపెట్టుకోవడం. ఒక్కొక్క అధ్యాయానికి ఒక మాట, అదనమాట. సరే, ఏం జరిగింది 2వ అధ్యాయంలో అని అంటే సరిగ్గా 1000 సంవత్సరాల క్రితం, అంటే 155కి ముందు అనమాట. 971 క్రీస్తు పూర్వం దావీదు చనిపోయే దశలో ఉన్నాడు. కొడుకుని పిలిచాడు, సొలొమోన్ని పిలిచి చెప్తున్నాడు అనమాట, అరే అబ్బాయి అని చెప్తున్నాడు. తెలుగు బైబిల్లో లేదు ఈ మాట. ఎందుకు లేదు ఏంటనేటువంటిది నేను మీకు ట్రాన్స్లేషన్ చెప్తాను. ఐఎమ్ అబౌట్ టు గో ద వే ఆఫ్ ఆల్ ది ఎర్త్. లోకం అంతా వెళ్ళే మార్గంలో నేను వెళ్ళిపోతున్నాను. అంటే అర్థం ఏంటంటే ఐఎమ్ అబౌట్ టు డై అని చెప్పి, చచ్చిపోబోతున్నాను నేను. బీ స్ట్రాంగ్ అండ్ షో యువర్ సెల్ఫ్ ఎ మ్యాన్. తెలుగు బైబిల్ ఏమని ట్రాన్స్లేట్ చేసిందంటే దీన్ని, నీవు ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉండు. అక్కడ మగాడనే మాటని ట్రాన్స్లేట్ చేయలా, నిబ్బరంగా ఉండు. పాలికార్ప్ కానీ లేకపోతే కనుక బిషప్ లాటిమర్ కానీ మగాళ్ళలాగా ఉండు, ప్లే ద మ్యాన్, యాక్ట్ లైక్ ఎ మ్యాన్, బీ ద మ్యాన్ అని అంటే అర్థం ఏంటి అని అంటే నిబ్బరంగా ఉండు. అది మగాడే అవ్వాల్సిన పని లేదు, మనుషులు ఎవరైనా సరే. ఇఫ్ యు ఆర్ ఎ ఉమన్, ప్లే ద ఉమన్. అదేనమాట అక్కడ సెన్స్. నిన్ను దేవుడు ఎలా తయారు చేస్తే అలా ఉండు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండు, ఏం చేయమంటే అది చేయి. ఏం చేయడానికి ట్రై చేస్తున్నాం మనం? వీఆర్ లుకింగ్ అట్ వన్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఇన్ హిస్టరీ అండ్ గోయింగ్ బ్యాక్ ఇన్ టైమ్. చరిత్రలో నుంచి ఒక సంఘటన తీసుకుని వెనక ఇంకా వెళితే బిబ్లికల్ రూట్స్ కానీ ఫౌండేషన్స్ కానీ చరిత్రలో ఎక్కడైనా దొరుకుతున్నాయా, కనెక్ట్ అవుతున్నాయా? సిమిలారిటీ ఆఫ్ యాక్షన్, రెస్పాన్స్, రియాక్షన్, ఒకే విధమైనటువంటి ప్రతిస్పందన కనబడుతున్నాయా లేదా? దానికోసం మనం మాట్లాడుతున్నాం అన్నమాట ఈ విషయాల్ని. మనం హిస్టరీ గురించి అనుకోగానే మనకి 3 గుర్తుకు రావాలి. మనకి డౌట్ అనమాట, మనకి బాధ అనమాట. ఏంటంటే ప్రస్తుతంలో ఉన్నాం కదా, 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి మొదలైనవి అనమాట. మనుషులకి డౌట్స్, క్వశ్చన్స్, ఈజ్ దిస్ ట్రూలీ హ్యాపెనింగ్ అని చెప్పి. కొంతమందికి ఇంకా తెల్లవారలేదు. 4వ తారీఖు మధ్యాహ్నం దగ్గర దే గాట్ స్టక్ అనమాట. మనం ఏంటి ఎక్కడున్నామా మనం అని చెప్పి. నన్ను చాలా మంది అడుగుతా ఉన్నారు అనమాట, హౌ టు అండర్స్టాండ్ దిస్. ఎప్పుడో జరిగిన దానికి ఇవాళ ఎందుకు బాధపడ్డాం? కనెక్టివిటీ అనమాట. యువర్ పాస్ట్, యువర్ ప్రజెంట్. నేను అక్కడ ఫ్యూచర్ అనే తలుపు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు క్విక్గా ఒక్కసారి చేతులు జాపి తలుపులో ఓపెన్ చేసేయండి. అప్పుడు చక్కగా ఉంటుంది. ప్రాస్పెక్ట్స్ అంటే ఏంటంటే పాసిబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ అన్నమాట. జరగడానికి, సంభవించడానికి అవకాశం ఉన్నటువంటి అన్నమాట. చరిత్రకి డెఫినేషన్ అవన్నీ చెప్తారా? రఫ్ డెఫినేషన్ అన్నమాట. డాక్టర్ మైండ్లో వచ్చే డెఫినేషన్. Happened and recorded. దాన్ని FOF అంటారు. Facts on file. Facts on file అన్నమాట. ఎంతసేపు అంటే ఆల్రెడీ చెప్పినటువంటిది జరిగినటువంటి వాటిని ఏ విధంగా
గ్రంథస్థం చేశాడు, రికార్డ్ చేశాడు అని చెప్పి. సో WH తెలిసే, W క్వశ్చన్స్ తెలుసా? హూ, వేర్, హౌ రావుందప్పుడే, వెన్, వాట్. మనకి ఎంతసేపు ఇదేనమాట, మనకి ఎంతసేపు ఇదే. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఎవరన్నారు? చూసారా సమస్య ఎక్కడికి వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది విషయం. అంటే ఫ్యాక్ట్స్ ఆన్ ఫైల్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, చంద్రబాబు నాయుడు గెలిచాడు, ఇంత తేడాతో గెలిచాడు. హూ, వేర్, వెన్, వాట్. కానీ సిస్టర్ డబ్బుకి ఎక్కడ గెలిపారంటే వై. మొదటి 4 ఫ్యాక్ట్స్ ఆన్ ఫైల్ రికార్డులో దొరికితే మనకి ఎక్కడైనా సరే ఉండే. ఇంత పర్సంటేజ్ తోటి తేడాలు వచ్చినాయి, రికార్డ్ అయ్యింది మనకి. వీ కెన్ యాక్సెస్ దట్ ఇన్ఫర్మేషన్. అయితే అంతటితోటి మనం ముగించేస్తే కనుక ఉపయోగం లేదు. 2 ప్రశ్నలు మనల్ని వెంటనే వేధించాలి. ఏమని అంటే వై ఒకటి, వైకి ముందు హౌ ఒకటి. ఎలా జరిగింది ఇది, ఎందుకు జరిగింది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి పేరు అంటే లేటెస్ట్ హ్యాపెనింగ్ కాబట్టి, ఫ్రెష్ హ్యాపెనింగ్ కాబట్టి, చరిత్రకి కనెక్ట్ చేయడం కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను. మన మైండ్స్ ని ఆక్యుపై చేయాల్సినటువంటి విషయాలు ఏంటి అంటే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు, ఎవరు ఎప్పుడు ఎక్కడ మాత్రమే కాదు, ఏంటి కాదు, ఎలా ఎందుకు, 2 కూడా రావాలన్నమాట. ఆ 2 ఖచ్చితంగా కావాలి. సో మనకి అర్థం కావాల్సినటువంటిది ఏంటి అని అంటే ప్రాసెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎలా జరిగింది, దానికి కాజెస్ ఏంటి, కారకాలు ఏమై ఉంటాయి. బహుశా క్యూలాక్ మరి తీసుకొని వచ్చి తగలబెడతా ఉన్నారు. ఎందుకు జరిగిందని, దానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి. పాలికార్పుని చంపేశారు, దానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు, అది మనకి అర్థం కావాల్సినటువంటి విషయం అన్నమాట. ఒక స్పానిష్ ఫిలాసఫర్ ఉండేవాడు ఆయన, జార్జ్ శాంటాయనా అని చెప్పి. మీకు ఆ కొటేషన్ కూడా నేను గమనించాను. ఏమనుకుందంటే ఆ కోర్టులో, those who do not remember the past are condemned to repeat it. చరిత్రని గుర్తుపెట్టుకున్నటువంటి వాళ్ళు పునరావృతం చేస్తారు, అదే చరిత్రని బ్రతుకుతారు. అంటే అర్థమేంటి తెలుసా, అవే తప్పులు మళ్ళీ చేస్తారు. మీరు ఒకసారి న్యాయాధిపతుల నుంచి బయటికి ఒక్క మాట బయటికి తీసినట్లయితే, ఇశ్రాయేలు గురించి 1 word ఏం మాట్లాడిస్తారు, 1 word చెప్పు నువ్వు, అంతే డిసొబీడియన్స్ అన్నమాట. అవిధేయత చెప్పేశారు ఆల్రెడీ. ఇగ్నరెన్స్ ఆఫ్ ఆర్డర్. మనోళ్ళు అంత ఇగ్నరెంట్ ఏం కాదు, వెరీ ఇంటెలిజెంట్. ఒక్కటే ఏంటంటే డిజొబీడియంట్ అనమాట, రెబెలియస్. చరిత్రలో నుండి మనం పాఠం నేర్చుకోకపోతే అవే తప్పుల్ని చేస్తాం. దాని గురించి అనమాట మాట్లాడుతూ ఉంది. సో పాస్ట్లో నుండి మనం దేని వైపుకి వెళ్ళాలి అని అంటే ఇక్కడికి రావాలి, ప్రజెంట్లోకి రావాలి. ఏంటి ప్రజెంట్? ప్రస్తుతంలోనికి రావాలి, వర్తమానంలోనికి రావాలి. వర్తమానంలో మనం పరిస్థితులు వంక చూస్తూ ఉంటే, చుట్టూ ఉన్న పరిస్థితులు వంక చూస్తూ ఉంటే ఏ కళ్ళతో చూస్తున్నాము, ఎలాంటి ఆలోచనతో చూస్తున్నాము. మరి ఇశ్రాయేలీల చరిత్ర అంతా కూడా అవిధేయతే. అప్పుడు న్యాచురల్గా మన మీద దాని ప్రభావం ఏముంటుంది, మన థింకింగ్ మీద. అసలు ఇంకా
జీవితం యావత్తు అవిధేయత అంటే మన బతుకు కూడా అంతే. అంతేనా? 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 ఇస్రాయేలీలే చోజన్ రేస్ అయితే, వాళ్ళే ఆ విధంగా అవిధేయులు అయిపోతే మనదే ఉందిలే. చూసారా? డిఫీటిస్ట్ మెంటాలిటీ, పెసిమిస్టిక్ మెంటాలిటీ, ఇంకా జీవితంలో ఆశ లేదు, నిరీక్షణ లేదు అనేటువంటి థింకింగ్ అనమాట. కానీ మనకి వెంటనే పర్స్పెక్టివ్ మనకి గుర్తుకు రావాల్సిందేంటి? న్యాయాధిపతులతోటి ఇశ్రాయేలు చరిత్ర అయిపోయిందా? అయిపోలేదు. సమూయేలు 2 గ్రంథాలు, రాజులు 2 గ్రంథాలు, తర్వాత దినవృత్తాంతాలు 2 గ్రంథాలు, ఇంకా ఘోరమైనటువంటి చరిత్ర ఎస్తేరు. ఆహాహా, ఎట్లాంటి పుస్తకాలు! మొత్తం చరిత్రే. మొత్తం అవిధేయతేనా? మొత్తం అవిధేయతే, డౌట్ లేదు. మొత్తం అవిధేయతే. దావీదు అవిధేయుడు కదా? అవిధేయుడే కాదా? సొలొమోన్ స్టోరీ చెప్పాడు. సొలొమోను మహాజ్ఞాని అని అన్నాడు. ఎంత జ్ఞానం పెరిగితే అంత ఎక్కువ అవిధేయత పెరిగింది. నీ రాజ్యాన్ని 2 ముక్కలుగా తుంచేస్తున్నానన్నాడు, తుంచేసేశాడు. రెహబాముల అవిధేయత తగ్గిందా పెరిగిందా? మన పర్స్పెక్టివ్ అన్నమాట. మన పాస్ట్లో నుంచి మన ప్రజెంట్లో మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మన వ్యూ, మన దృక్పథం ఎలా ఉంటుంది, అది మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మన చరిత్ర మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. నేను కావాలని చెప్పి అక్కడక్కడ 1 or 2 కోట్స్ పెట్టాను అనమాట హిస్టోరియన్స్వి. జెఫ్రీ బింగామ్ అనేటువంటి మాట ఏమన్నా చూసారా? హిస్టరీ ఎయిడ్స్ స్పిరిచువాలిటీ. నమ్ముతారా మీరు ఆ విషయాన్ని? హిస్టరీ ఎయిడ్స్ స్పిరిచువాలిటీ. చరిత్ర మన ఆధ్యాత్మికతకి సహాయం చేస్తుందంట. ఇజ్ ఇట్ పాసిబుల్? ఎస్, ఎస్, వెరీ మచ్. మన ఆధ్యాత్మికతకి దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేశాడనే విషయం ఎవరు చెప్పారు? నాతాన్ చెప్పాడు. దావీదు తలుచుకుంటే ఏం చేసి ఉండేవాడు? వీడిని తీసుకెళ్ళండి రానేవాడు, వీడిని తీసుకెళ్ళండి రానేవాడు. అంటాడేమోనని చెప్పి భయం వేసిన పరిస్థితుల్లో సహితం నాతాను వెళ్ళి నువ్వే అని అన్నాడు అన్నమాట. ఆ గొర్రె పిల్లని కాజేసింది నువ్వే అని అన్నాడు. దావీదు ఒక్క క్షణంలో గడగడలాడిపోయి మోకాళ్ళ మీద పడిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఏ స్థాయి వాడు పాపం చేసినా సరే ప్రభువు దాన్ని అడ్రస్ చేస్తాడు. ఆ అడ్రస్ చేయడం కూడా మరో మనిషి ద్వారానో మనుషుల ద్వారానో అడ్రస్ చేస్తాడు. హిస్టరీ ఎయిడ్స్ స్పిరిచువాలిటీ. మన ఆధ్యాత్మికతకి మన చరిత్ర, మన బ్యాక్గ్రౌండ్ హెల్ప్ చేస్తానమాట. సరే, మనం ప్రజెంట్లో ఆగిపోతామనంటే మనం ప్రజెంట్లో ఆగిపోం. ఇవాళ ఈ క్లాసెస్ జరగడానికి కారణం ఏంటి? ఒకరోజు వంగూరి వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వచ్చారు. ఊరికే వచ్చారు, ఒక ఈవినింగ్ మాతో స్పెండ్ చేయడానికి అన్నట్లుగా వచ్చారనమాట. ఓ మంచి హడావిడిగా ఇంట్లో వంటకాల కార్యక్రమాలన్నీ నడుస్తామని, ఓ కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము, అన్నీ జరిగిపోతామని అనమాట. వాళ్ళు రావడానికి ఒక అరగంట ముందు నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ప్రేయర్ చేస్తూ ఉంటే ప్రభా సురేష్ వాళ్ళు వస్తున్నారు అని సడన్గా ఏమన్నానంటే, మా 2 కుటుంబాలు కలిసి గడిపే ఈ సమయం సార్వత్రిక సంఘానికి మేలు కావాలి ప్రభా అన్నాను అని ప్రార్థన ఆగిపోయింది నా నోట్లో. నాకే షాకింగ్ అనిపించింది. ఊరికినే కొంచెం చికెను కొంచెం మటన్ తినడానికి కలుస్తూ ఉంటే ఆ కలయిక సార్వత్రిక సంఘానికి మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఏంటి అనిపించింది నాకు. కుటుంబ శుభం ఫెలోషిప్, సమ్మర్ బైబిల్ క్లాసెస్, వింటర్ బైబిల్ క్లాసెస్, అసలు ఆన్లైన్ క్లాసెస్, ఇంకా ఏంటేంటో చేస్తున్నారు. వీకెండ్ సండే ఈవినింగ్ బైబిల్ స్టడీ, ఏంటేంటో చేస్తున్నారు. ఎవరి కోసం? ప్రస్తుతం కోసమేనా? ప్రస్తుతం కోసమేనా? భవిష్యత్తు తరాన్ని ట్రైన్ చేయడం. ఇండియన్ పాలిటిక్స్, మొన్న జానీ పాలిటిక్స్ గురించి ఒక సెషన్ పెట్టాడనమాట.
మకురు, మొండి, మొద్దు, అంటే తలపండిపోయిన ఒక రాజకీయ నాయకుడిని కూర్చోబెట్టుంటే ఎంత బాగుండేది అక్కడ అనిపించింది నాకు. ఎవరన్నా ఉన్నారా క్రిస్టియన్స్లో అని వెతికితే ఎవ్వరూ లేరు. క్రిస్టియన్స్కి పాలిటిక్స్కి సంబంధం ఉందా లేదా? ఉంది. మరి క్రిస్టియన్ పొలిటీషియన్ ఒకడన్నా ఉన్నాడా? ఎక్కడన్నా తగలబడ్డా? లేరు. క్రైస్తవులకు అసలు రాజకీయాల పట్ల అవగాహన ఉందా? లేదు. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మేము గెలిచామనుకుంటారు, ఓడిపోదు అని ఏడుస్తారు. అంతే తెలిసింది, అంతమించి ఏమీ తెలియదు. భవిష్యత్తులో ఏం జరగబోతుంది, మన గతం మన ప్రస్తుతం రెండూ కలిసి మనకి ఒక లెగసీని ఏర్పాటు చేసినాయి. ఒకరోజు గవర్నర్ గారితో ఇంటర్వ్యూ దొరికింది అనమాట పౌల్కి ఇంటర్వ్యూ దొరికితే మనం వెంటనే మన వార్డ్రోబ్ మొత్తం వెతికి మనకున్నటువంటి బెస్ట్ డ్రెస్ ఏదో వెతుక్కొని గబగబా ధరించి అయ్యగారి దగ్గరికి వెళ్ళి వినమ్రులమై చేతులు కట్టుకొని నిలబడతాం. పౌలు ఏం రెడీ అయ్యాడు? బట్టలు రెడీ చేశాడా? ప్రసంగం రెడీ చేశాడు పౌలు. వాడు దేనికి పిలిచాడు తెలుసా మీకు? పౌల్ని ఆ గవర్నర్ ఎందుకు పిలిచాడు తెలుసా? ఏమైనా లంచం దొరుకుద్దేమో పౌలు దగ్గర అని పిలిచాడు. పౌలు వలన ద్రవ్యమయమైనను దొరకనేమో అని తలంచి, ఎంత దరిద్రమో చూడండి. వాడేమో గవర్నరు, ఈయనేమో ఖైదీ. ఇక్కడ నుంచి డబ్బులు లాగడానికి పిలిచాడంట. ఈయన ఎలినోడు ఖైదీ లేదు, లంచం లేదు, ఏం లేదు. అరే నీ బతుకు బాగుండాలని చెప్పేసి వెనక్కొచ్చాడు. రాజకీయాల్లో ఎలాగూ రెస్పాండ్ అవ్వటం, రాజకీయాల్ని ఏ కోణంలో నుంచి చూడడం, వాటిని ఎలాగూ విశ్లేషించడం, వాటికి ఎలా భాష్యం చెప్పడం, గతము ప్రస్తుతం రెండూ కలిసి మనకి భవిష్యత్తుని చూపించాలి. రెహబాం ఎక్కడ ఫెయిల్ అయిపోయాడు? సొలొమోను కుమారుడు రెహబాం ఎక్కడ ఫెయిల్ అయ్యాడు? అతనికి ఉన్నటువంటి గ్రేటెస్ట్ లాస్ ఎక్కడ? మంచి సలహాదారులు లేరు, చండాలపు సలహాదారులు, పనికిరాని సలహాదారులను పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత దాదాపుగా 2 ఏళ్ల పాటు ప్రార్థన చేశాను నేను. ప్రభువా, జగన్మోహన్ రెడ్డి రెహబాం పరిపాలన చేయకూడదు అని చెప్పి. అంటే నా ఉద్దేశం ఏంటంటే పనికి మాలిన సలహాదారులు ఉండకూడదు అని చెప్పి. మనం బైబిల్ని ప్రాస్పెక్టివ్గా అప్లై చేయడానికి కుదరాలి మనకి. బిబ్లికల్ ప్రిన్సిపల్స్ రాజుల గురించి, మనుషులందరి గురించి, అధికారుల గురించి మీరు నెమ్మదిగా ఉండడానికి, మాన్యతతో ఉండడానికి, సుఖంగా ఉండడానికి, భక్తితో ఉండడానికి ప్రార్థన చేయండి అని అన్నాడు. ప్రార్థన చేయండి అని అంటే కనుక ఏమని ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, మనకి స్పృహ ఉండాలి. ఆ స్పృహ మనకి ఎక్కడి నుంచి కలగాలి అని అంటే మన హిస్టరీ నుంచి మనకి కలగాలి. రాజకీయం మనకి నేర్పించాలి. కాల్విన్ ఎందుకోసం గొప్పవాడయ్యాడు? ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ రిలిజియన్ రాసినందుకు గొప్పవాడయ్యాడా? కాల్వినిజం ఫార్ములేట్ చేసినందుకు గొప్పవాడయ్యాడా? నో. తన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ని, ప్రొవిన్షియల్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయగలిగాడు అనమాట. ఆ గవర్నమెంట్కి సూచనలు ఇవ్వగలిగాడు. మనకి మన చరిత్రలో నుండి ఈ పాఠాలని మనం తీసుకోవాలి. అందుకే నేను ప్రాస్పెక్ట్స్ కింద 2 మాటలు పెట్టాను. వీ హ్యావ్ టు బి కాన్షియస్ ఆఫ్ అవర్ లెగసీ అండ్ వీ షుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ అవర్ లెసన్స్. చరిత్ర మనకి నేర్పించేటువంటి పాఠాలని మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. 1770లో దాదాపుగా 150 సంవత్సరాలు 200 సంవత్సరాల పాటు స్ట్రగుల్ అయిన తర్వాత అమెరికా వాళ్ళందరూ కూడా ఇంగ్లాండ్ నుంచి సెపరేట్ అయ్యారు. సెపరేట్ అయ్యి డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనమాట, స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నారు వాళ్ళు. ఆ ప్రకటించినటువంటి వాళ్ళందరూ ఒక డాక్యుమెంట్ తయారు చేసి దాని మీద సంతకాలు పెట్టారు. ఆ సంతకాలు పెట్టిన వాళ్ళని ఏమని అంటారంటే ఫౌండింగ్ ఫాదర్స్ అని అంటారనమాట. మీరు అమెరికన్ హిస్టరీ చదివితే మీకు అర్థమవుతుంది. ఈ ఫౌండింగ్ ఫాదర్స్ అంత ఖచ్చితమైనటువంటి డాక్యుమెంట్ని ఎందుకు తయారు చేయగలిగారు అని అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనకు అర్థం కావాలి.
ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అని అంటే ప్యూరిటానికల్ బ్యాక్గ్రౌండ్. ఇంగ్లాండ్లో వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నడిపించుకోవడానికి అవకాశం లేక అక్కడ నుంచి బయలుదేరి యువతరకు వచ్చేసారు. వాళ్ళు వచ్చేసి అదే భక్తి విశ్వాసాలని కొనసాగించారు. వాళ్ళు కాలేజెస్ పెట్టినా, స్కూల్స్ పెట్టినా, చర్చ్ నడిపించినా ఒకే ఉద్దేశం ఏంటి అని అంటే బైబిల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసం వాళ్ళ సొసైటీని గైడ్ చేయాలి అని చెప్పి. దట్ యాక్చువల్లీ వెంట్ ఇన్ టు ద మేకింగ్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్, డిక్లరేషన్ ఆఫ్ రైట్స్. వాళ్ళందరూ కూడా క్రైస్తవులు అంటే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు. వాళ్ళలో చాలామంది డేయిస్ ఉన్నారనమాట. అంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడికి ఈ లోకం మీద పెద్ద శ్రద్ధ లేదు అనే బ్యాచ్ కూడా ఉన్నారు, జెఫర్సన్ లాంటి వాళ్ళు. కానీ వాళ్ళని ప్రభావితం చేసింది ఏది అని అంటే ప్యూరిటానికల్ బ్యాక్గ్రౌండ్, బైబిల్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. అందుకే అమెరికా అంత స్ట్రాంగ్ నేషన్ కింద బయటికి రావడానికి కారణమైంది. ఇవాళ ఎందుకు వెనకబడిపోయింది అని అంటే ఆ రూట్స్ నుంచి, ఫౌండేషన్స్ నుంచి నెమ్మదిగా దూరం అయిపోయింది కాబట్టి. సో మళ్ళీ మనకి చరిత్ర అనగానే మనకు గుర్తుకు రావాల్సిన విషయాలు ఏంటి అని అంటే మన పాస్ట్, మన ప్రజెంట్, ప్రాస్పెక్ట్స్. నా కోరిక ఏంటి అని అంటే మన డైనింగ్ టేబుల్ దగ్గర మనం కుటుంబంగా కూర్చునేటప్పుడు, మీలో ఎంతమంది కుటుంబాలుగా భోంచేస్తున్నారో నాకు తెలియదు. కొన్ని కుటుంబాల్లో ఎవరికి వాళ్ళు భోజనాలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరికి కుదిరిన టైంలో వాళ్ళు. నా రిక్వెస్ట్ మీతోటి ఏంటి అని అంటే రోజులో కనీసం ఒక మీల్ అందరూ కలిసి భోంచేయండి, ఖచ్చితంగానమాట. దానిలో కాంప్రమైజ్ అవ్వద్దు. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటే మీ ఇద్దరు కలిసి భోంచేయండి, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటే కలిసి భోంచేయండి, కలిసి ఒకచోట కూర్చోండి. మీరు భోంచేసేటప్పుడు ఇవే విషయాలు మాట్లాడుకుంటూ ఉండాలి. ఏ విషయాలు మాట్లాడుకుంటూ ఉండాలి అని అంటే ఇవాళ ఉన్న పరిస్థితులకి మనం ఎలా ఆన్సర్ చెప్పుకోవాలి అని అంటే బైబిల్ దీనికి ఏమైనా నేర్పిస్తుందా, మనకి మన చరిత్రలో నుంచి ఏమైనా విషయాలు మనకు వస్తున్నాయా, రావటం లేదా, ఇది మనం చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ మళ్ళీ ఇంకొక కోట్ ఇచ్చాను మీకు. జాన్ కెనడీని మీరు గట్టిగా చదవాలి. ఇంతవరకు మీరు జాన్ కెనడీ చదవకపోతే కనుక టార్చ్ ఆఫ్ ద టెస్టిమనీ సంపాదించండి, ఖచ్చితంగా చదవండి. ద హిస్టరీ ఆఫ్ ద చర్చ్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ మ్యాన్స్ రియాక్షన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. చూసారా ఎంత తేలిగ్గా తేల్చిపడేశాడో. అసలు సంఘ చరిత్ర అంటే ఏంటి అని అంటే దేవుని వాక్యానికి మనిషి ఎలా స్పందించాడో అదే సంఘ చరిత్ర. మీరు తేల్చేశారు ఇందాక న్యాయాధిపతుల గ్రంథం మొత్తం ఒక మాటలో చెప్పండి అని అంటే తేల్చిపడేశారు. ఏమని తేల్చేశారు? అవిధేయత. దేనికి అవిధేయత? దేవుని వాక్కుకి అవిధేయత. సో మనకి వెంటనే అప్లికేషన్ జరిగిపోతూ ఉండాలన్నమాట. సంఘ చరిత్ర మొత్తం మనం చూసుకుంటా ఉంటే మనకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం అనమాట ఇది. మనకి సంఘం అనగానే ఎక్కడ ఏంటి అనేటువంటి హడావుడి పడనక్కర్లేదు. ఇట్ షోస్ ద రిజల్ట్ బోత్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ డిసొబీడియన్స్. గిద్యోను కథ చదువుతారు మీరు, గిద్యోను కథ చదువుతారుగా. 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదువుతారు. చదివిన తర్వాత 8వ అధ్యాయం మొదట్లోకి వచ్చేటప్పటికి ఉంటుంది. ఏమని ఉంటుంది అక్కడ? ఎరుబ్బయలు అను గిద్యోను మరణించిన తరువాత అనేది అన్నమాట. ఇట్స్ అ సైకిల్ అన్న సైకిల్ కాపీ కూడా మీకు ఇచ్చినట్టున్నారు నోట్స్లో. ఇట్స్ అ సైకిల్. సో ఒబీడియన్స్ డిసొబీడియన్స్ అనేటువంటిది అపొస్తలుల కార్యాల్లో అయిపోలేదు, అక్కడితోటి ఆగిపోలేదు. దాని గురించి మాట్లాడుతున్నాను నేను. అక్కడి నుంచి ఇక్కడి వరకు జరిగినటువంటి 2000 సంవత్సరాల కాలంలో కూడానన్నమాట సంఘ చరిత్ర. ఓకే, అక్కడ జెఫ్రీ బింఘామ్ ఇంకొక కొటేషన్ పెట్టాను. నాకు బాగా ఇష్టమైనటువంటి మాట ఒకటి ఉంది దీనిలో. నేను ఈ మధ్యలో కేఎస్ఎఫ్ వీక్లీ ఆన్లైన్ క్లాస్ మాట్లాడుతున్నప్పుడు కూడా నేను దీన్ని కావాలని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ వచ్చాను. ఇన్ మెనీ వేస్ చర్చ్ హిస్టరీ ఇస్ ద హిస్టరీ ఆఫ్ క్రిస్టియన్స్ ఇంటర్ప్రిటింగ్ ద బైబిల్. సంఘ చరిత్ర అంటే ఏంటి అని అంటే బైబిల్ని క్రైస్తవులు ఎలా అర్థం చేసుకుంటున్నారు, వ్యాఖ్యానం చెప్తున్నారు, భాష్యం చెప్తున్నారు, అదే అన్నమాట అక్కడ పాయింట్. ఇంటర్ప్రిటేషన్కి మనం పోస్ట్ మోడర్న్ థింకింగ్లోకి వచ్చిన తర్వాత ఇంటర్ప్రిటేషన్కి ఉన్నటువంటి ప్రాధాన్యత మనకు అర్థం కావాలి. మనుషులు ఎలా పడితే అలాగూ ఇదే బైబిల్ అని అనుకునేటువంటి రోజుల్లో, తర్వాత ప్రాస్పెరిటీ గాస్పెల్ అనేటువంటిది ఎక్కువైపోయినటువంటి రోజుల్లో, ప్రాస్పెరిటీ గాస్పెల్ ఏమైనా కొత్త విషయం ఇవాళ
ఏమి కొత్త విషయం కాదు, చాలా ఏజ్ ఓల్డ్ విషయం అనమాట. ఇలాంటి వాటిల్ని మనం చూసేటప్పుడు సంఘ చరిత్రని ఒక్కసారి అలాగూ చూసుకోగలగడానికి మనకి ఇవన్నీ ఎంకరేజ్ చేయాలి. ఎస్, అసలు బైబిల్లో హిస్టరీ ఉందా? ఉన్నారా? ఉందా? బైబిల్లో హిస్టరీ ఉందా అంటావేంటి? ఇప్పుడే న్యాయాధిపతులు చెప్పావు కదా అని అంటావు మీరు. అవును, నిజంగానే. అయితే అక్కడ మీకు నేను నలుగురు చరిత్రకారులను పెట్టాను. నలుగురు చరిత్రకారులు అనమాట, హిస్టోరియన్స్ అనమాట, చరిత్ర రాసేవాళ్ళు. రాసిన ఆయన మొట్టమొదటి ఆయన ఎవరంటే దేవుడు అనమాట. దేవుడు తనని తాను ఎలా పరిచయం చేసుకున్నాడు? మొదటి 5 పుస్తకాల్లో నేను ఎవరినని అన్నాడు? అక్కడ మీకు క్లూ పెట్టాను నేను. చూడు, అక్కడ నోట్స్ చూడు, ఆ స్లైడ్లో గాడ్ ఎదురుగా 3 అక్షరాలు పెట్టాను. నేను చెప్తే మీకు ఇదా అంటారు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అని అన్నాడు. ఐజీ అని పెట్టాను కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నేను చరిత్రకి దేవుడిని అని చెప్తున్నాడు. నేను చరిత్రలో ఉన్నవాడిని అని చెప్తున్నాడు. దేవుడు చరిత్రని ఉటంకిస్తున్నాడు. మోషే దగ్గరికి వచ్చాడు, వెళ్ళి ఏం చెప్పమన్నాడు? మీ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నన్ను పంపించాడని చెప్పయా పో అని అంటున్నాడు. ద గాడ్ ఆఫ్ హిస్టరీ హ్యాస్ సెండ్ మీ, అది చెప్పు వెళ్ళానంటున్నాడు. దేవుడు చరిత్రకారుడు. దేవుడు మర్చిపోడు. దేవుడు ఒకే ఒకటి మర్చిపోతాడు. ఏం మర్చిపోతాడు చెప్పండి? మన పాపాలను మర్చిపోతాడు, మిగిలింది ఏది మర్చిపోడు దేవుడు. మర్చిపోయేది ఎవరు? మనమే మర్చిపోయేది. దేవుడు మర్చిపోడు. దేవుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు అనమాట. గుర్తుపెట్టుకోవడమే కాకుండా వచ్చి ఎక్నాలెడ్జ్ చేస్తామా చేయమని కూడా చూస్తాడు. 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. ఎంతమంది వచ్చారు? ఒకడే వచ్చాడు. యేసుప్రభు ఏమన్నాడు? మిగిలిన లేరు రా అన్నాడు. ఆ 90 ఏడే అని అన్నాడు. దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఆ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ హిస్టరీ. హీ క్లెయిమ్స్ టు బి సో అండ్ హీ యాక్ట్స్ లైక్ వన్. ఆయన చరిత్రకారుడు. మిరియాముకి, అహరోనికి, మోషేకి దేవుడు ఏం చెప్పాడు? పాట రాయండి, ఆ పాట రాసి నేర్పించండి అని అన్నాడు. వాళ్ళు ఉత్తినే పాటలు రాయలేదు. ఆ పాటల్లో ఏముంటుంది అంటే మొదటి నుండి చివరి వరకు, అంటే ఆ క్షణం వరకు వాళ్ళ చరిత్ర ఉంటుంది. దెబోరా పాట పాడింది. దెబోరా పాట పాడిన తర్వాత ఆ పాటలో ఒక చోట ఏమనంటుందంటే ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండక మునుపు అన్నట్టు అనమాట. అంతకు ముందు నేను తల్లినైన తర్వాత భవిష్యత్తు ఏం జరగబోతుంది. మనకి చరిత్రను గురించినటువంటి స్పృహ కావాలి. దేవుడికి చరిత్రను గురించిన స్పృహ ఉంది. అందుకే బైబిల్ నిండా చరిత్ర పుస్తకాలే. బైబిల్ నిండా చరిత్ర పుస్తకాలు. మనకి ఈ విషయాలు చాలా స్పష్టంగా మన మనసుల్ని ఆకర్షించాలి. చరిత్ర అంటే ఎవరికైనా ఇష్టం లేకపోతే కనుక అబ్బా చరిత్ర ఏంట్రా బాబు, మేమేదో ఫిజిక్స్, ఎకనామిక్స్ చదువుకున్న వాళ్ళమి, లేకపోతే కనుక మేమేదో బీటెక్లు చదివి టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళమి అనుకుంటే కనుక నో, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్యాషన్ ఫర్ హిస్టరీ, అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్టరీ. లేకపోతే కనుక చాలా కష్టమైపోతుంది. తర్వాత రెండవది ఎవరు అని అంటే యెహోషువని తీసుకొని వచ్చుకున్నాను. యెహోషువ పెద్దోడైపోయాడు, బహుదినములు గడిచిన వృద్ధుడయ్యాడంట. బైబిల్ రికార్డ్ చేసింది. 23 అధ్యాయం 24 అధ్యాయం 2 అధ్యాయాల్లో. 23 అధ్యాయం అంతానేమో లీడర్స్ తోటి మాట్లాడాడు. 24 అధ్యాయంలోకి వచ్చిన తర్వాత ఏమో జనం అందరితోటి మాట్లాడాడు. ఏం చెప్తున్నాడు? నది అద్దరిని అని అన్నాడు. ఆ తర్వాత ఐగుప్తు అని అన్నాడు. ఆ తర్వాత నది ఇద్దరిని అని అన్నాడు. స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటా వచ్చాడు. అబ్రహాము తర్వాత ఐగుప్తు తర్వాత యోర్దాను దాటడం. చరిత్రని రికార్డ్ చేశాడు. నది అద్దరిని ఉన్నాయి, నది ఇద్దరిని కూడా ఉన్నాయి రోయ్ అని చెప్పాడు. అద్దరిని ఏమున్నాయి? మనుషులే కాదు, వాళ్ళ మతాలు ఉన్నాయి, వాళ్ళ దేవతలు ఉన్నాయి. ఐగుప్తు నిండా దేవతలు ఉన్నాయి. ఐగుప్తే పెద్ద దేవత. వాటిని బ్రేక్ చేసి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకుని వచ్చాడు. ఇక్కడికి యోర్దాను దాటి ఇవతలికి రాగానే ఏం కనపడి మీకు? మళ్ళీ దేవతలే. మేక్ ఏ చాయిస్ అని అన్నాడు. ఒక నిర్ణయం తీసుకోండి అని అన్నాడు. చరిత్రని ఉటంకిస్తారన్నమాట.
మన బైబిల్లో ఉన్నటువంటి పెద్దలందరూ చరిత్రని ఉటంకించారు, ఎక్కడికక్కడ చెప్పుకుంటా వచ్చారు, వెనక్కి చూసుకుంటా వచ్చారు. మనం చరిత్రని విస్మరిస్తే మనకి ప్రయోజనం లేదు. చదువుకోవాలి మనం. చాలాసార్లు సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, బైబిల్లో చరిత్ర తెలియదు మనకి, అపొస్తలుల కార్యాలు తర్వాత చరిత్ర తెలియదు మనకి, పట్టించుకో మనం. నేను లూథరన్ సంఘ సభ్యుడిని. ప్రతి సంవత్సరం మాకు గాస్పెల్ డే ఒకటి జరుగుద్ది, రిఫర్మేషన్ డే ఒకటి జరుగుద్ది. గాస్పెల్ డే రోజు జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయ్యర్ గారిని గుర్తు చేసుకుంటాము. రిఫర్మేషన్ డే రోజేమో దిద్దుబాటు దినం అనమాట, లూథర్ గారిని గుర్తు చేసుకుంటాం. అమ్మయ్య ఎంత హాయిగా ఉంటుందో, అయిపోయింది చరిత్రని పట్టించుకోవటం. మిగిలిన రోజులన్నీ పండగ, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం. చరిత్రని గురించినటువంటి స్పృహ లేకపోవటం. మనం ఈ హాల్లో ఇలా ఈ రోజున కూర్చుని మాట్లాడుకోవడానికి మనకి వెనక చరిత్ర ఏమైనా ఉందా? అవకాశం ఎలా చిక్కింది? ఎందుకు కూర్చోగలుగుతున్నాము? బాగుంది. మూడోది అన్నమాట, నెహెమ్యా గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం. నెహెమ్యా ఎజ్రా చదువుకుంటా ఉన్నాను అనమాట. నెహెమ్యా ఎజ్రా చదువుకుంటా ఏముంటుంది ఈ పుస్తకాల్లో అనుకునేవాడిని నేను. చదువుతా నెహెమ్యా 9వ అధ్యాయానికి వచ్చాను. 8వ అధ్యాయం అంతట్లోనూ ఏం చేస్తారు అని అంటే, ఎజ్రా లేచి నిలబడి ఇలాంటి పీఠాన్ని ఒకదాన్ని అక్కడ కట్టారనమాట. అటు కొంతమంది ఇటు కొంతమంది లేవీయులు, యాజకులు, శాస్త్రులు నిలబడ్డారు. ఈయన గట్టిగా లేఖనం చదవటం, అబ్బో నిండా ఇశ్రాయేలీయులు అలా నిలబడి ఉన్నారన్నమాట, పెద్దలేమి పిల్లలేమి. ఈయన చదువుతూ ఉంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని వివరిస్తూ ఉన్నారు. కొంతమంది ఏడవటం మొదలుపెట్టారు, గట్టిగా ఏడుస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళారు. అరే ఏడవలసిన టైం కాదు ఇది, ఎంజాయ్ చేయాల్సిన టైం. చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. అంతా అయిపోయిన తర్వాత 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీని నిలబెట్టి, ఇప్పుడు అసెంబ్లీ తరఫున లేవీయులు ప్రార్థన చేయడం మొదలుపెట్టారనమాట. లేవీయులు ప్రార్థన చేయడం కూడా ఎట్లా చేస్తున్నారు? జనంలోకి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. అరే మీరు ప్రార్థన చేయాల్సింది ఇలాగు చెప్తున్నారు అన్నమాట. చెప్తా ఉంటే అందరూ పెద్ద స్వరంతో ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తున్నారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం అనమాట. తెగ చదువుతా ఉన్నాను. 10 వచనాలు దాటి 12వ వచనమో 13వ వచనమో దగ్గరికి వెళ్ళేటప్పటికి అయితే వారు అన్నదనమాట. అయితే ఏంటి అర్థం? అయితే ఏంటి ఇంగ్లీష్ మాట ఏంటి? బట్ అంటే ఏంటి? రోడ్డు మీద యూ టర్న్ లాంటిది అనమాట. ఇలా వెళ్తూ ఇలా వెనక్కి తిరగడం అనమాట. ఆ ముందు జరిగిన దాన్ని అంతటి తర్వాత బట్ అని చెప్పారనుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సుధీర్ అన్న భలే మంచోడండి, కాకపోతే అని వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, ఇంకా చూసుకోండి నా మీద ఒక పుస్తకం రాయొచ్చు. అప్పుడు కాకపోతే ఏంటి అనేటువంటిది రాయొచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మొత్తం పైన దేవుడు వీళ్ళ కోసం ఏమేం చేస్తాడు మొత్తం రాసిన తర్వాత అక్కడ వాళ్ళు ఆ మధ్యలో అంటారు, అయితే వారు హృదయమందు గర్వించిన వారే అని ఉంటుంది. అక్కడ అయిపోయింది నా మైండ్. నేను చెప్పానుగా ఆ రోజుల్లో నాకు బాగా ఎక్కువ పొగరు ఉండేదని చెప్పి. సో పొగరు కానీ గర్వం కానీ అతిశయము అహంకారము ఈ మాటలు కనబడితే నేను ఆగుతాను అనమాట అక్కడ. ఎందుకంటే నాకు ఎక్కువ నాకు తెలుసు. ఎప్పుడో 92లోనో 93లోనో ఒక స్టూడెంట్ వచ్చింది నా దగ్గరికి. వచ్చి, సార్ మీకు చాలా గర్విష్ఠని పేరుంది కాలేజీలో తెలుసానంది. నేను చాలా దెబ్బతిన్న వాళ్ళలాగా ముఖం పెట్టి దీనంగా, నేనా గర్విష్ఠినా అని అన్నాను అనమాట. మీకు నేను అర్థం కాలేదని అన్నాను. కానీ ఆ అమ్మాయి చెప్పింది నిజమే, నాకు అర్థం కావడానికి కొన్నేళ్ళు పట్టింది నాకు. వారు తమ హృదయం ముందు గర్వించిన వారే అనంటే నేను ఆలోచించాను, అసలు గర్వించడానికి అక్కడ సొంతదేమైనా ఉంటే గర్వించవచ్చు. వాళ్ళు సొంతంగా చేసింది ఒక్కటి లేదు పైన లిస్టులో, మొత్తం దేవుడిస్తే ఎంజాయ్ చేశారు. గర్వించడానికి కారణం ఎక్కడదరా బాబు అని అంటే అప్పుడు పై 10 లైన్లో నా పేరు పెట్టుకున్నాను అనమాట. సుధీర్కి దేవుడు ఏమేం చేశాడు. చేసిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత అయితే వీడు హృదయమందు గర్వించిన వాడే అని కనబడుతుంది నాకు. బైబిల్ చరిత్రని
చక్కగా గ్రంథస్థం చేసింది. ఎవరి కోసం చేసింది? మన కోసమే చేసింది. మన కోసమే చేసింది. కొరింథీయులకు రాస్తూ పౌలు ఏమంటాడు? ఇవన్నీ కూడా మనకి దృష్టాంతాలుగా రాయబడి అని అంటాడు. ఎగ్జాంపుల్స్ మనకి ఇవన్నీ కూడా. హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ గాడ్స్ పీపుల్. అది రైట్ విత్ ఇన్ ద స్క్రిప్చర్స్ కావచ్చు, అవుట్ సైడ్ ద స్క్రిప్చర్స్ కావచ్చు. 66 పుస్తకాల్లో ఉన్నటువంటి చరిత్ర కావచ్చు, 66 పుస్తకాలకి వెలుపల ఉన్నటువంటి చరిత్ర కావచ్చు, దేవుని ప్రజల చరిత్ర గురించే మాట్లాడుతున్నాను నేను. బాగుంది. చివరికి బైబిల్లో నుంచి నాకు నచ్చిన ఇంకొక గొప్ప హిస్టోరియన్ ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభు అనమాట. ఈ వాక్యం మాత్రం చదవాలి ఏమైనా సరే. మత్తయి సువార్త 23వ అధ్యాయం 38వ వచనం. చదువుకో. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అనమాట. శాస్త్రులతోటి పరిసయ్యులతోటి వాళ్ళతోటి మాట్లాడితే డైరెక్ట్గా ఏమంటున్నాడంటే, నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని, ఎక్కడ మొదలైంది అది? ఆది కాండంలో భూమి మీద పుట్టినటువంటి తొలి సంతానం అనమాట. బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడికి జకర్యా రక్తం వరకు. ఎవరంటే చంపింది? ఎవరు చంపారు? హేబేల్ని చంపడానికి ఇశ్రాయేలీయులకి ఏమైనా సంబంధం ఉందా? కానీ ఏమంటున్నాడు? మీరే చంపారని అంటున్నాడు. ఎవరి స్టోరీ చెప్తున్నాడు దేవుడు? యేసుప్రభు ఎవరి స్టోరీ చెప్తున్నాడు? ఎవరి స్టోరీ చెప్తున్నాడు? ఎవరి స్టోరీ చెప్తున్నాడు? మన స్టోరీనే చెప్తున్నాడు. మేమనక్కర్లేదులే, మరి నన్ను కూడా కలుపుకోలే, నేను మంచివాడిని ఏం కాదు. మన మానవుల స్టోరీ చెప్తున్నాడు దేవుడు. హిస్టరీ చెప్తున్నాడు. ఒక్క లైన్లో తేల్చిపడేస్తాడు హిస్టరీ మొత్తం. దేని గురించి మాట్లాడాడు? దేవుని పట్ల అవిధేయత గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడాడు? నీతిమంతులకి విలువ లేకపోవడం గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడాడు? హింస గురించి మాట్లాడాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? అవిధేయత గురించి మాట్లాడుతున్నాడు. తేల్చిపడేశాడు. హ్యూమన్ హిస్టరీ ఈజ్ దిస్ అని అన్నాడు. ఇంతే. ఎవరి హిస్టోరియన్? యేసు ప్రభు. ఇంతకంటే మంచి హిస్టరీ దొరుకుద్దా మనకి ఎక్కడైనా? ఆథెంటిక్ హిస్టరీ. బైబిల్ ఈజ్ ప్యాక్డ్ విత్ హిస్టరీ. బైబిల్ ఈజ్ ప్యాక్డ్ విత్ హిస్టరీ. టెస్టిమనీలు చెప్తా ఉంటారు మీరు. చర్చిలో నిలబడో, గాస్పెల్ మీటింగ్స్లో నిలబడో, స్ట్రీట్ ప్రీచింగ్లోనో నిలబడి, వీలుంటే కనుక ఎక్కడ కుదిరితే అక్కడ మీరు టెస్టిమనీలు చెప్తా ఉంటారు. చెప్పేటప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని అంటే హిస్టరీ మాట్లాడుతున్నారు మీరు. గుడ్. నేను స్కిప్ చేస్తున్నాను కొన్ని థింగ్స్, తర్వాత సెషన్లో మాట్లాడతాను వాటి గురించి. ఏం స్కిప్ చేశాను అని అంటే వై స్టడీ చర్చ్ హిస్టరీ కావాలని ఆపాను. లాస్ట్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను నేను. మీరు పేజ్ నెంబర్ 4లోకి వెళ్ళొచ్చు. దీనిలో ఈ డాక్యుమెంట్లో పేజ్ నెంబర్ 4లో హిస్టరీకి 3 మాటలు పెట్టాను. రీడింగ్ ఒకటి, రైటింగ్ ఒకటి, మూడో మాట ఏంటి? నోయింగ్ అనమాట. మనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి పనులు 3. రీడింగ్ ఒకటి, రైటింగ్ ఒకటి. రీడింగ్ అని అంటే చదవడం, చరిత్రను చదవడం. ఎంతమందికి చరిత్ర చదువుకునేటువంటి లక్షణం ఉంది, అలవాటు ఉంది? ఓన్లీ ఒక్క చేయే, ఇంకెవరు లేపలేదు. సరే, మనసులో ఒక తీర్మానం తీసుకోండి, ఇవాళ నుండి నేను సంఘ చరిత్ర చదువుతాను అని చెప్పి. తర్వాత మీరు నోట్స్ రాసుకునే వాళ్ళైతే కనుక అక్కడ రాసుకున్న ఒక స్టేట్మెంట్, రెజల్యూషన్ అనమాట. ఏంటి రెజల్యూషన్? తీర్మానం ఏంటి? టుడే ఆన్వర్డ్స్ ఐ విల్ రీడ్ ద చర్చ్ హిస్టరీ, చదువుతానని చెప్పి. 2 రైటింగ్ అనమాట. మీలో చరిత్ర రాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా రిక్వెస్ట్ కేఎస్ఎఫ్ లీడర్షిప్కి, కేఎస్ఎఫ్లో కొంచెం కీలకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటి అని అంటే, అన్న వింటున్నారా?
ఏంటంటే కేఎస్ఎఫ్ హిస్టరీని మీరు తయారు చేయాలి, రికార్డ్ చేయాలి. షీబా విన్నావా? కేఎస్ఎఫ్ హిస్టరీని మీరు రికార్డ్ చేయాలి. ఎప్పటి నుండి మీరు దీన్ని మొదలుపెట్టారు? ఏమేం చేసుకుంటా వచ్చారు? మీ సహవాసం యొక్క పరిచర్య విస్తృతి ఎలా పెరుగుతూ వచ్చింది? మీరు భవిష్యత్తుకి ఏం చూడబోతున్నారు? ఐ వాంట్ యూ టు రికార్డ్ దీస్ థింగ్స్. రికార్డ్ చేయడం అంటే అర్థం ఏంటి అనంటే, మీకు ఫొటోస్ ఏమైనా ఉన్నట్లయితే ఫొటోస్ అన్ని ఆర్డర్లో పెట్టుకోండి. మీరు తయారు చేసినటువంటి వీడియోస్ అన్నీ ఒక ఆర్డర్లో పెట్టుకోండి, లిస్ట్ అవుట్ చేసుకోండి. తర్వాత బహుశా ఏ ఇయర్ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు? 2010, 2012, 2007 నుంచి 17 ఇయర్స్. సో 2007 హైలైట్స్, 2008 హైలైట్స్. ఆ తర్వాత స్మాల్ థింగ్స్, సటిల్టీస్, నైస్టీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి, ఫైన్ డీటెయిల్స్ గుర్తొస్తూ ఉంటాయి. కలుపుకుంటూ ఉండండి. ప్లీజ్ రికార్డ్ దిస్. ఖచ్చితంగా రికార్డ్ చేయాల్సినటువంటి థింగ్స్ అన్నమాట ఇవన్నీ. తర్వాత మీరు ఆయా ప్రదేశాల్లో ఉన్న వాళ్ళు అయి ఉంటారు, రకరకాల ఊళ్ళ నుంచి వచ్చారు, రకరకాల సహవాసాల్లో ఉన్నారు. ఎల్లుండి కాదు, బహుశా రేపు మధ్యాహ్నం ఒక ఫైన్ రీయూనియన్ జరగబోతుంది మచిలీపట్నంలో. దాదాపుగా 35 సంవత్సరాల తర్వాత కలుస్తున్నారంట. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, షాకింగ్గా అనిపించింది. అండ్ బ్రదర్ రవి ఇనిషియేటెడ్ ద ప్రోగ్రామ్ అని చెప్పి తెలిసింది. మీరు మొదలుపెట్టారు దీన్ని, అంతేగా? మధుకర్ గారు, వంగూరి వీళ్ళందరూ జాయిన్ అవ్వబోతున్నారు దానిలో. సో ఏం చేస్తారు వాళ్ళు? వెనక్కి తిరిగి చూసుకుంటారు అన్నమాట. ఏం జరిగింది 35 ఏళ్లలో? అప్పటి పరిస్థితి ఏంటి, ఇవాళ పరిస్థితి ఏంటి? మనం చరిత్ర రాయాలి. ఎవరి చరిత్ర రాయాలి? సమకాలీన చరిత్ర రాసుకోవాలి మనం. ఎందుకోసం? చరిత్ర ప్రయోజనం మనకు అర్థమవుతుంది, చరిత్ర మనకి అవసరం అనేటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఆ చరిత్రని మనం కొనసాగించాలి, పేజీల్ని మనం పెంచుతూ ఉండాలి. ఆ పేజీల్లో మనం, చెప్తాను తర్వాత మాట్లాడతాను, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని విస్మరించకుండా రాసుకోవాలి. ఓకే, సరే. ఆపటం దేనికి? 9వ అధ్యాయం అమ్మా. 12, 15ఏనా? ఓకే, సరే. అయితే ఒకే ఒక మాట చెప్పి క్లోజ్ ఇక్కడ ఆపుతాను, డిస్కషన్లోకి వెళ్దాం. నెహెమ్యా 9లో స్టోరీ అంతా చెప్పుకుంటా వచ్చాడు. లేకపోతే కనుక మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ ఒక్క లైన్లో చరిత్ర చెప్పాడు. వీటిల్లో ఏమేమి రికార్డ్ చేయబడి ఉన్నాయి? మనం ముందు నుంచి గట్టిగా మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే అవిధేయత. న్యాయాధిపతుల గ్రంథంలో అవిధేయతతో పాటు వేరే ఏమైనా ఉందా? న్యాయాధిపతుల గ్రంథంలో ఎవరున్నారు? నేను అడిగిన ప్రశ్నలో ఆన్సర్ ఉంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఎవరున్నారు? న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతులు ఎక్కడి నుంచి వచ్చారు? మొదటి అధ్యాయంలో, 2వ అధ్యాయంలో మనకు అర్థమైపోవాలి ఆ విషయాలు. దేవుడు వీళ్ళు మొర్రపెట్టిన ప్రతిసారి ఒక న్యాయాధిపతిని లేపాడు. న్యాయాధిపతుల్ని దేవుడు ఇచ్చాడు అని అంటే దేవుడు ఏం చేసినట్లు లెక్క? వాళ్ళ మొర ఆలకించాడు. దేవుడు ఎక్కడున్నాడు? వాళ్ళతో పాటు ఉన్నాడు. సో ఒక పక్కన మనం అవిధేయతని రికార్డ్ చేస్తున్నాడు చరిత్రకారుడు అనేటప్పుడు, మనకి రెండో పక్కన ఏమి రికార్డ్ అవుతుంది? దేవుని నమ్మకత్వం, దేవుని విశ్వాస్యత, దేవుని ప్రేమ, దేవుని ప్రావిజన్, దేవుని ప్రొటెక్షన్, దేవుని ప్రజెన్స్ రికార్డ్ అవుతుంది. మనం చరిత్ర చదువుకునేటప్పుడు ఈ దృక్పథంతో చదువుకోవాలి. చరిత్ర రాసేటప్పుడు కూడా ఇదే దృక్పథంతో రాయాలి. నోయింగ్ అంటే నా సెన్స్ ఏంటి అని అంటే, చరిత్రని నువ్వు విశ్లేషించటం, అప్లై చేయటం అలవాటు చేసుకోవాలి. విశ్లేషించడం అని అంటే అనలైజింగ్, అప్లయింగ్ అంటే అన్వయించుకోవటం. అనలైజింగ్ అండ్ అప్లయింగ్ దేనికోసం? ఈ తరం కోసం, భవిష్యత్తు తరం కోసం. లెట్ మీ స్టాప్ హియర్. అమ్మా, థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ మీ.